అలా ఆ రాధాతత్వాన్ని నిరంతరం ఆస్వాదించే మహాత్ములు, దర్శించుకున్న మహనీయులు ఎంతోమంది ఉన్నారు. పురాణ కాలం నుంచి తీసుకున్నా కూడా సాక్షాత్తు నారదుల వారు, ఆయనకు మీకు తెలుసు త్రిలోక సంచారి, ఆయనకి ఏ లోకంలో అడ్డు లేదు. అలా అన్ని లోకాలు తిరుగుతూ పరమపురుషుడైన శ్రీకృష్ణ భగవానుడు గోవిందుడు భూమండలం మీద ఆవిర్భవించాడు. ఆయన వచ్చాడంటే ఆయన యొక్క ఆహ్లాదనీయ శక్తి, పరదేవత అయిన రాధాదేవి కూడా ఆయన అంటిపెట్టుకొని ఉంటుంది. ఆ అమ్మ కూడా వస్తుంది. అమ్మని దర్శించాలనే బ్రజంలో ప్రతి ఇంటికి తిరిగాడు. నందగోకులంలో తిరిగాడు. మహారాజుతో దర్శనం చేసుకొని, కృష్ణుని దర్శనం చేసుకొని తిరుగుతూ బర్సానా అనే ఒక పట్టణానికి వచ్చారు. బృందావనం బ్రజంలోనే బర్సానా కొండ ఉంటుంది. బర్సానాలో వృషభాను మహారాజు, కీర్తిదామయ్య వీళ్ళిద్దరూ ఉండే నివాసం. వీళ్ళు రాధాదేవి యొక్క తల్లిదండ్రులు. గొప్ప మహనీయుడైన 11 లక్షల ఆవులను పోషించే గోసంపద కలిగిన వాడు వృషభాను మహారాజు. 9 లక్షల ఆవులు నందుడికి ఉంటాయి. అలాంటి మహనీయుడు, గోసంపద, గోసేవ చేసే ఒక రాజుతో సమానమైన వృషభాను ఇంటికి రాగానే అర్ఘ్యపాద్యాలతో స్వామిని, నారదుల వారిని ఇంట్లోకి పిలుచుకొని తీసుకెళ్లారు. అప్పుడు ఆయన కొన్ని వైబ్రేషన్స్ రావడం మొదలెట్టాయి నారదుల వారికి. స్వామి మీకు ఎంతమంది పిల్లలు? ఆయన చెప్పాడు, నాకు ఒక కుమారుడు ఉన్నాడు అని. ఆ కుమారుడి పేరు శ్రీధాముడు. కుమార్తె ఉన్నట్టుగా చెప్పల. అమ్మ ఇంకా ఆజ్ఞ ఇవ్వలేదు బయట చెప్పని. అప్పుడు కీర్తిదా అమ్మ వచ్చింది. వచ్చి నారదుల వారి దగ్గర దాచడం ఏంటి, ఆయన సర్వజ్ఞుల వారు, నా కుమార్తె కళ్ళు తెరవలేదు ఇంకా, మీరు వచ్చి చూడండి స్వామి అని చెప్పి రూబరికి తీసుకెళ్ళారు. వెళ్తే ఎప్పుడైతే లోపలికి వెళ్ళిందో అమ్మ మొదటి దర్శనం కృష్ణుణ్ణి చేసుకుందామనే సంకల్పంతో కళ్ళు మూసుకొని ఉన్నది అమ్మ రాధాదేవి. ఎప్పుడైతే నారదుల వారు వెళ్ళారో అమ్మ ఆ బాలరూపం కాకుండా సదా 12 వర్షీయం 12 సంవత్సరాల వయసున్న అష్టసఖియలతో పాటు ఒక అద్భుతమైన దివ్యమంగళ రూపాన్ని దర్శనమిచ్చింది నారదుల వారికి. ఓహో, పరదేవత రాధాదేవి ఇక్కడ వచ్చిందని చెప్పేసి నమస్కరించి స్తోత్రం చేశారు. ధ్యాయామ్యహం మహాదేవీం రాధికాం రాసనాయికాం సదా 12 వర్షీయాం రత్నభూషణభూషితాం శృంగారసింధులహరీం భక్త అనుగ్రహకాతరాం కృష్ణ ప్రాణాధికాం వేదబోధితాం పరమేశ్వర్యమని అమ్మని ధ్యానం చేసి వృషభాను మహారాజుతో అంటాడు, సాక్షాత్తు జగన్మాత, సర్వశక్తులకు మూల పరాశక్తి అయిన ఆహ్లాదిని శక్తి అయిన రాధాదేవిని నీ ఇంట పొందావు, నువ్వు అదృష్టవంతుడు అని వృషభాను మహారాజుకి కీర్తినిమయ్యాని పొగిడి అక్కడి నుంచి బయటకు వస్తా. వచ్చి ఈ తత్వాన్ని బయటికి ప్రపంచానికి తెలియజేయాల్సిన బాధ్యత ఉందని చెప్పేసి ఎంతోమంది మహనీయులకి, శాండిల్య మహర్షికి, గర్గ మహర్షికి, వీళ్ళందరికీ రాధాదేవి గురించి చెప్తారు. ఆ గర్గ మహర్షి సాక్షాత్తు రాధాదేవికి నామకరణం చేస్తారు. రసరశ్మి అనే పేరుతో నామకరణ చేస్తారు గర్గ మహర్షి, వ్యాస మహర్షి. ఇలా మహనీయులు పురాణ కాలంలో ఎంతోమంది మహనీయులు రాధాదేవిని దర్శించారు, రాధమ్మ తల్లిని స్తోత్రం చేశారు. ఈ కాలంలో ముఖ్యంగా ఈ 500 సంవత్సరాల క్రితం ఒక గోల్డెన్ ఏజ్ ఒక అనొచ్చు దాన్ని. చైతన్య మహాప్రభువు, నింబార్కాచార్య, వల్లభాచార్య, స్వామి హరిదాస్జీ మహారాజ్, ఇలాంటి మహనీయులు ఒక 500 సంవత్సరాల సమయంలో ఒకటేసారిగా వచ్చారు. ఒక 10-20 ఏళ్ల తేడాలో సాక్షాత్తు వీళ్ళంతా రాధాసఖి స్వరూపాలు, రాధమ్మ తల్లి యొక్క అంతరంగ సఖీలు వీళ్ళంతా. ఒకటేసారిగా వీళ్ళు భూమండలానికి వీళ్ళు రావడం, రాధా తత్వం ఏదైతే ఉందో అదంతా బహిర్గతం చేయడంతో ఈ యొక్క పురాణాల్లో రహస్యంగా ఉన్న రాధాతత్వం అంతా ఒక్కసారిగా బయటకు వచ్చింది. అది ఇంకా వివరంగా నేను చెప్తాను. అయితే ఇంతమంది అంటే కృష్ణుడు అనగానే అష్టభార్యలని, అందరితో లీలలు చేశాడని, అలాగే 16,000 మంది గోపికలతో లీలలు చేశాడని అన్నీ చెప్తారు. కానీ రాధా అమ్మవారితో చేసిన లీలలు, బృందావనంలో చేసిన లీలలు మాత్రమే ప్రత్యేకించిగా ప్రాచుర్యం పొందాయి. దాని విశేషం ఏంటి? అలాగే రాధాకృష్ణ తత్వానికి ఏంటి అంత ప్రాముఖ్యత? చాలా ఉన్నతమైన ప్రశ్న అండి రవి గారు. భగవంతుడు ఏ యథా మాం ప్రపద్యంతే తాం తథైవ భజామ్యహం అని భగవద్గీతలో చెప్పాడు. తనని ఏ విధముగా, ఏ కోరికనికి ఆశ్రయించి తనని ప్రార్థిస్తే ఆ విధమైన ఫలితాన్ని ఇస్తాడు. ఏ డైమెన్షన్తో భగవంతుని చూస్తే ఆ డైమెన్షన్ కనపడతాడు. బృందావన ఉపాసన అనేది రసోపాసన. అది
ఐశ్వర్యాన్ని కన్నా అతీతమైనది. అక్కడ భగవతత్వం కనపడదు. భగవతత్వం ఉన్నా అది అంతర్లీనంగా ఉంటుంది. అక్కడ మాధుర్యతత్వం ఉంటుంది. వాత్సల్య భక్తి, సఖ్యభక్తి, మాధుర్య భక్తి ఇవి ప్రధానంగా ఉంటుంది. మన నవవిధ భక్తుల్లో శ్రవణం, కీర్తనం, విష్ణు స్మరణం, పాదసేవనం, అర్చనం, వందనం, దాస్యం, సఖ్యం, ఆత్మనివేదనం అని ఏదైతే చెప్తున్నామో ఆ చివరి మూడు వాత్సల్య భక్తి, సఖ్యభక్తి, ఆత్మనివేదనం అంటే మాధుర్య భక్తి, కాంతాభక్తి, ఈ మూడు ప్రధానమైనదే బృందావన తత్వం. ఈ ఉపాసన చేసిన వాళ్ళే గోపికలు. సాక్షాత్తు బ్రహ్మ ఉద్ధవుడు కూడా గోపికలకి వందే నంద వ్రజ స్త్రీణాం పాదరేణు అభిక్షస అంట. ఆ యొక్క వ్రజగోపికలు రాధాదేవి వీళ్ళ యొక్క పాదరజాన్ని నేను వేడుకుంటున్నాను, ఆశ్రయిస్తున్నానని చెప్పేసి సరెండర్ అయిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి మనకు. మీరు చెప్పినట్టుగా ఇక్కడ గోపికలు, సఖియలు, రాధ ఇది చాలా హయ్యెస్ట్ అండి. యజ్ఞ యాగాదులతో జ్ఞానముతో ధ్యానముతో తెలుసుకునేది కాదు ఇది. వేదంలో చెప్పినట్టుగా ఎమే వేషం వృణుతేన లభ్య అని స్వామి ఈ జీవుడికి అర్హత ఉందా లేదా చూసి తనంతట తానుగా ఈ ఉపాసనా భక్తి, ఈ రసోపాసనా భక్తిని ప్రసాదించాలి. అప్పుడు కానీ వీడికి ఈ యొక్క జ్ఞానం కలగదు, వీటి మీద ఆసక్తి కలగదు. అలా కలగాలంటే మనం చేయాల్సింది ఏంటంటే ధామ ఆశ్రయం చేయాలి. రాధాదేవిని ఆశ్రయించిన మహనీయులు, భక్తులు ఎవరైతే ఉన్నారో వారిని ఆశ్రయించాలి. వారి కృపాభిక్ష వల్ల మనకు ఈ తత్వం తెలుస్తుంది. మనం బృందావనంలోకి వెళ్ళగానే బృందావనంలో మనం చూసినప్పుడు రాధా అమ్మవారిని ఎక్కువగా రాధారాణి అని ఎక్కువగా పిలుస్తూ ఉంటారు. దీని వెనుక ఉన్నటువంటి విశేషం ఏమి? వ్రజవాసుల ప్రాణాతి ప్రాణము రాధాకృష్ణులు ఇద్దరు యుగళోపాసన అక్కడ జరిగేదంతా. అయితే వాళ్ళు అత్యంత ఇప్పుడు చాలామంది ఇళ్లలో పిల్లలకి తల్లితో అనుబంధం ఎక్కువగా ఉంటుంది. వీళ్ళు అమ్మ పెట్టు అంటుంటారు. అంటే తండ్రి కన్నా ఎక్కువగా తల్లికి అనుబంధంగా ఉంటారు. కొన్ని రహస్యాలు తల్లికే చెప్తుంటారు. తల్లి కూడా పిల్లల్ని అంత ప్రేమ చేస్తుంది. అలాగే జగన్మాత అయిన రాధమ్మ తల్లి ఇక్కడ ఆ వ్రజవాసులని ఎంతగా ఇష్టపడుతుందంటే వాళ్ళు ప్రాణము సర్వము రాధే. వాళ్ళు ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి పడుకునేదాకా రాధానామము లేకుండా వాళ్ళ వృత్తి జరగదు. పాలు పోసేవాడు ఇంటి ముందుకు వచ్చి పాలు అనడు, రాధే రాధే అంటాడు. తలుపు తీస్తే రాధే రాధే పాలే. రిక్షా దొక్కేవాడు రాధే రాధే అంటాడు. అలాగే షాపుల్లో దుకాణంలో ఉన్న వ్యాపారస్తులు రాధే రాధే. అడుగడుగున రాధానామే జరుగుతుంది. పైపెచ్చి మీరు అడిగిన ప్రశ్నకు సమాధానంగా రాధా రాణి అని ఎందుకు అంటున్నారంటే రాణి అనేది ఈ ప్రాపంచికమైన ఒక మహారాజు యొక్క భార్య మహారాణి కాదు. ఇక్కడ వ్రజరసిక మహాత్ములైన షడ్గోస్వాముల్లో ఒకరైన రఘునాథదాసు గోస్వామి వారు విలాప కుసుమాంజలి అని ఒక అద్భుతమైన గ్రంథం రాశారు. అందులో రాధారాణి అని ఎందుకు అంటారో వస్తుంది. వ్రజమండలం అంతా నందమహారాజు, వృషభాను మహారాజు అని ఎలాగైతే పిలుచుకుంటారో వాళ్ళకి మా రాజుగా వీళ్ళని పిలుచుకుంటూ ఈ నెక్స్ట్ జనరేషన్కి మనం ఎవరిని రాజుగా డిక్లేర్ చేద్దాం అని ఒక సమావేశం చేస్తే కొంతమంది కృష్ణుడి పేరు చెప్తారు. కృష్ణుడి పేరు చెప్తే చాలా వరకు మెజారిటీ వాళ్ళు రాధాదేవి పేరు చెప్తారు. ఏమిటంటే కృష్ణుడు ఇంత ఉత్సాహంగా అన్ని పనులు చేస్తున్నారు, గోవర్ధనగిరి ఎత్తాడు అంటే కృష్ణుడి బలంతో ఎత్తాడు అనుకుంటున్నావా? మా రాధమ్మ తల్లి క్రింద పడనీయకుండా కంటితో ఆపింది, చూపుతో ఆపింది. అలా వాళ్ళు ప్రేమగా ఎంతో సపోర్ట్గా అమ్మ రాధాదేవి గురించి చెప్తూ ఆ ఆనందాతిరేకాలతో వస్తే కృష్ణుడు కూడా డిక్లేర్ చేస్తాడు. ఇక్కడ రాజు అనే పదాన్ని తీసేద్దాం, ఇక నుంచి రాణి, మహారాణి, వ్రజమండలానికి మొత్తానికి రాణి, మహారాణి రాధాదేవి అని ఒక పట్టాభిషేక మహోత్సవం నిర్ణయిస్తారు. ఆ పట్టాభిషేకానికి సాక్షాత్ యోగమాయా స్వరూపిణి అయిన పూర్ణమాసి బుర్ర అంటారు. పౌర్ణమాసి ఒక దాదిలాగా, ఒక పెద్దమ్మలాగా ఉంటుంది యోగమాయ. ఆవిడ ఆధ్వర్యంలో లలితా విశాఖాది సఖీలు అందరూ కలిసి రాధాదేవికి పట్టాభిషేకం చేస్తారు. ఎలాగైతే ఇంద్రుడు గోవిందుడికి పట్టాభిషేకం చేస్తాడో కామధేనువుని పిలిచి, అలాగా రాధారాణికి పట్టాభిషేకం చేస్తుంటే సకల దేవతలు వచ్చేస్తారు. అద్భుతమైన సన్నివేశము. మాకు ఈ యొక్క దుర్లభము. ఎక్కడ మేము వెళ్ళి గోలోకంలో వెళ్ళి దర్శించే అవకాశం లేదు మాకు.
మా సాధన సరిపోదు, భూమండలంలో అమ్మకి పట్టాభిషేకం చేస్తున్నారని చెప్పేసి వాళ్ళంతా గంగా, యమున అలాంటి ఆ జలాలు తీసుకొని వచ్చేస్తారు అమ్మకి పట్టాభిషేకం. దీనికి మా గురుదేవులైన శ్రీ రాధికా ప్రసాద్ మహారాజు గారు ఈ పట్టాభిషేకాన్ని అద్భుతంగా ఒక కీర్తనలో రచించారు. పట్టాభిషేకం పట్టాభిషేకం రాధా మహారాణి పట్టాభిషేకం, అభిషేక జలములు బృందచే కొనిరాగా, అష్టసఖులెల్లరూ అనురాగముతోడ రాధా మహారాణి అలరారుచుండ. యుగలపి అని యుగల ఆ ఇద్దరిని భావించుకుంటూ యుగల క్రీడలు సల్పి ప్రియసఖిని లాలింప అన్నట్టుగా ఆ కృష్ణుడితో పాటు రాధను తలుచుకుంటూ ఆ వ్రజవాసులు, ఆ పౌర్ణమాసీదేవి, నందయశోదలు, యోగమాయతో సహా వృషభానుడు, కీర్తి మొత్తం వ్రజమండలంలోని మహనీయులందరూ వచ్చి రాధాదేవికి పట్టాభిషేకం చేసి రాధా మహారాణి అని బిరుదునిచ్చారు. అక్కడి నుంచి వ్రజవాసులు ఈరోజు కూడా వాళ్ళు ప్రతిరోజు వాళ్ళ మహారాణికి చెప్పందే వాళ్ళు ఏం చెయ్యము, దాసీ భావనతో వాళ్ళు ఉంటారు వ్రజవాసులు. మా మహారాణి అమ్మ రాధాదేవి, ఆమెకు చెప్పకుండా మేమేం చెయ్యం. ఒక వ్యాపారం చేస్తున్న అమ్మ మహారాణి ఈ పని చేస్తున్నాం, ఒక ఇంట్లో గృహప్రవేశం చేస్తున్నాం అమ్మ ఈ పని చేసుకుంటున్నాం అని ఒక రాణి దగ్గర ఉండే దాసీ గణంలాగా వాళ్ళు కొంతమంది ఆ భావనతో మహారాణి అని చెప్పేసి రాధాదేవిని పిలుచుకుంటారు ప్రేమగా. అది అలా జనబాహుళ్యంలో ఉండిపోయింది. ఈరోజు కూడా రాధా మహారాణికి జై అంటారు. అంతా దీనికి ఒక చిన్న ఉదాహరణ కూడా ఉంది. ఒక మంచి ఒకరోజు ఒక జైపూర్ మహారాణి తన పరివారంతో దర్శనానికి వస్తుందట బృందావనానికి, బాంకే బిహారీ మందిరం చుట్టుపక్కల వస్తుంటే ఆ భటులంతా కలిసి జరుపుతున్నారంట. జరగండి మహారాణి వస్తుందంటే అక్కడ పారిశుద్ధ కార్మికురాలు చిమ్మే ఒక ఆమె నవ్వుతుందంట. నవ్వితే ఆ పక్కన ఎందుకు జరగకుండా నువ్వు నవ్వుతూ నిలబడ్డావు ఏంటంటే, ఈ వ్రజమండలంలో 3 రాణులు ఉన్నారు, మైత్రాణి అంటారు చిమ్మేవాళ్ళని. మైత్రాణి, యమునా మహారాణి, పట్టరాణి, బృందావన మహారాణి, రాధారాణి, 3 రాణులు ఈ బ్రజమండలంలో. మైత్రాన్ని చిమ్మేవాళ్ళం మేము. అలాగే అమ్మ యమునాదేవి పట్రాణి అంటారు, కృష్ణుడి యొక్క పట్రాణి, మహారాణి రాధారాణి అని చెప్పి ఒక సాధారణమైన ఒక వ్రజవాసిని అమ్మ అద్భుతమైన తత్వం చెప్తే ఆ వచ్చిన రాణి ఎవరైతుందో కాళ్ళ మీద పడిపోతుంది. నన్ను క్షమించమ్మా, నేను రాణిని నా అహంకారంతో నేను ప్రవర్తిస్తూ నా భటుల చేత జరిపాను. బృందావనంలో ఎవరైనా కూడా సామాన్యులే, బృందావనంలో ఉండేది కేవలం రాధారాణి మాత్రమే, నేను నీకన్నా తక్కువ దాన్ని అని చెప్పి పాదాభివందనం చేస్తాను.